మరో 2 నెలల్లో ఇండియా, శ్రీలంక వేదికగా 2026 టీ20 వరల్డ్ కప్ మొదలు కాబోతుంది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగుతున్న ఇండియాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ వరల్డ్ కప్‌కు సంబంధించి బీసీసీఐ టీమ్ ఇండియా స్క్వాడ్‌ని అనౌన్స్ చేసింది. అయితే కొన్ని ఊహించని చేంజెస్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్, రింకు సింగ్‌కి ఛాన్స్ ఇచ్చి శుభ్మన్ గిల్, జితేష్ శర్మను పక్కన పెట్టింది. దీంతో మన టీం బలంగానే కనబడుతుంది. ఈ క్రమంలో ఇండియా వరుసగా 2 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన మొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేయాలని చూస్తోంది. ఆ ప్లాన్‌తోనే పక్కాగా స్క్వాడ్ ఎంపిక చేసింది. ఇంతవరకు బాగానే ఉన్న ఇషాన్ కిషన్ డైరెక్ట్‌గా స్క్వాడ్‌లోకి రావడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ సైకిల్‌లో ఇండియాకి ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడకుండా సెలెక్ట్ అయిన ఏకైక ప్లేయర్ అతనే. అందుకే అందరూ షాక్ అవుతున్నారు. కిషన్ చివరి టీ21 2023 డిసెంబర్లో ఆడాడు. అయినప్పటికీ కంబ్యాక్ కోసం చాలా కాలం ఎదురుచూశాడు. దీన్ని బట్టి సెలెక్టర్లు టీ20 మ్యాచ్లే కాకుండా ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్ ఫామ్‌ని కూడా చూశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెలెక్షన్ టీం వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్మన్ గిల్‌ను తొలగించాలని నిర్ణయించింది. ఎందుకంటే గిల్ టీ21లలో ముఖ్యంగా ఓపెనర్‌గా పర్ఫామ్ చేయలేకపోయాడు. దాంతో ముందు నిర్ణయించిన సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడీనే ఇక్కడ పంపాలని చూస్తోంది. దానికి కారణం వీరిద్దరూ టీ20 క్రికెట్లో కన్సిస్టెన్సీ, అటాకింగ్ చూపించడమే. అయితే ఇప్పుడు ఇషాన్ కిషన్ కంబ్యాక్‌తో టీమిండియాకి కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఎందుకంటే కిషన్ కూడా న్యాచురల్ ఓపెనర్, సెకండ్ చాయిస్ వికెట్ కీపర్. దీంతో ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉండడంతో అభిషేక్ శర్మతో కలిసి పవర్ ప్లేలో ఇషాన్ ఆడితే ఎఫెక్టివ్‌గా ఉంటుందని, సంజుని మిడిల్ ఆర్డర్‌లో ఆడించాలని కిషన్ చిన్ననాటి కోచ్ ఉత్తమ్ మజుందార్ పేర్కొన్నారు. సంజు మిడిల్ కూడా ఆడగలడని, అందుకే అభిషేక్, కిషన్ బెటర్ ఓపెనింగ్ అని ఉత్తమ్ మజుందార్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇదే వాదన అభిమానుల్లో కూడా ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే రాబోయే న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా 5 మ్యాచ్ల టీ21 సిరీస్లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్స్‌గా వస్తారని అందరూ భావిస్తున్నారు. శాంసన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఇషాన్ కిషన్ కూడా ఉండటంతో శాంసన్ కన్సిస్టెంట్‌గా పర్ఫామ్ చేయాలి. లేకపోతే ఓపెనింగ్ పొజిషన్ చేజారే అవకాశాలు ఉన్నాయి. మరి ఇషాన్ కోచ్ చెప్పినట్లుగా సంజు గురించి మేనేజ్మెంట్ ఆలోచిస్తారా లేదా అనేది చూడాలి.